హాయ్ హలో నమస్తే అండ్ నేను మీ గచ్చిబౌలి దివాకర్ అండ్ వెల్కమ్ టు అనదర్ వీడియో. ఫైనలీ సిఎస్కే మ్యాచ్ గెలిచేసింది. ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్. సిఎస్కే చేస్ డౌన్ చేసేసింది. ద ఓజీ ఎంఎస్ ధోని ఈజ్ బ్యాక్, ద ఫినిషర్ ఈజ్ బ్యాక్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇన్ని రోజులు చెన్నై చెట్లు నాటి అది అడవై 2 రోజుల నుంచి పొట్టు వర్షం కొట్టింది. సో దానికోసం అని చెప్పేసి ఇప్పటికైతే చెట్లు నాటే కార్యక్రమానికి కొంచెం బ్రేక్ వేశారు. అండ్ క్రికెట్కి ఓజీ ఎంఎస్ ధోని అయితే, కాంట్రవర్సీస్కి ఓజీ ఎల్ఎస్జీస్ ఓనర్ సంజీవ్ గోయంకా గారు. ఎందుకంటే 2016-17 గుర్తుండే ఉండొచ్చు మీకు. 16-17లో పూణే రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ టీమ్కి ఓనర్ కూడా తనే. ఆ టైంలో కూడా తను ఎంఎస్ ధోనిని కెప్టెన్స్ నుంచి తప్పించి స్టీవెన్ స్మిత్కి కెప్టెన్సీ ఇచ్చాడు. అది కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ ఆ టైంలో. అప్పటి నుంచి ఎంఎస్ ధోనికి ఎప్పుడెప్పుడైతే ఎల్ఎస్జీతో మ్యాచ్ ఉంటుందో తన విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంటాడు. అండ్ ఎట్ అనదర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మ్యాచ్. సో ఫైనలీ అసలు మ్యాచ్లో ఏం జరిగింది ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం. టాస్ గెలిచాడు ఎంఎస్ ధోని. లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ తీసుకున్నాడు. సో బౌల్తో కొట్టింది అది. సో ఈ మ్యాచ్లో అయితే బౌలింగ్ తీసుకున్నాడు. బౌలింగ్ తీసుకొని ఎల్ఎస్జీ వాళ్ళని బ్యాటింగ్ రమ్మన్నాడు. ఎల్ఎస్జీ బ్యాటింగ్ వచ్చింది అండ్ ఖలీల్ అహ్మద్ బ్రేక్ త్రూ ఇచ్చాడు సిఎస్కేకి. అండ్ ఫస్ట్ ఆ రన్నింగ్ క్యాచ్ ఏదైతే త్రిపాఠి పట్టుకున్నాడో అప్పటి నుంచే సిఎస్కే డగౌట్లో కానీ సిఎస్కే ప్లేయర్స్లో కానీ ఒక కాన్ఫిడెన్స్ కనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పటివరకు ఒక ఇంటెంట్ లేకుండా ఆడుతుండే వాళ్ళు. ఆ ఇంటెంట్ ల్యాక్ ఉండేది. బట్ ఇప్పుడైతే ఆ ఇంటెంట్ ల్యాక్ లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కనిపించారు. దే వర్ ఇన్ ద గేమ్ ఫ్రమ్ ద ఫస్ట్ బాల్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ద టర్న్ ఓవర్ ఆఫ్ ద మ్యాచ్ ఏంటి అని అంటే, అంశుల్ కంబోజ్ మ్యాన్ యూ బ్యూటీ. అసలు ఇన్ని రోజులు ఎక్కడ ఎందుకు పెట్టారో నాకైతే తెలీదు అంశుల్ కంబోజ్ ద ఇన్ఫార్మ్ డేంజరస్ బ్యాటర్, ద ఆరెంజ్ క్యాప్ హోల్డర్ నికోలస్ పూరన్ని అవుట్ చేయడం అనేది ద బిగ్గెస్ట్ టర్న్ ఓవర్ ఫర్ దిస్ మ్యాచ్. నికోలస్ పూరన్ మీద ఎల్ఎస్జీ చాలా ఎక్కువగానే డిపెండ్ అయి ఉందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నికోలస్ పూరన్ ఆడిన మ్యాచ్ వాళ్ళు గెలుస్తున్నారు. అండ్ ఇప్పుడైతే ఆడలేదో వాళ్ళ బ్యాటింగ్ లోపం అనేది కనిపించింది. అండ్ ఒక గుడ్ థింగ్ ఏంటి ఎల్ఎస్జీకి అని అంటే, ద కాస్ట్లీస్ట్ బాయ్ 27 crores రిషబ్ పంత్ ఈజ్ బ్యాక్ ఇన్ ద ఫార్మ్. అఫ్ కోర్స్ ఎక్స్పెక్ట్స్ అనొచ్చు దట్ హీ హెస్ ప్లేడ్ వెరీ స్లో. 40 balls కి 40 కొట్టాడు ఒక టైంలో. సో చాలా స్లో అనొచ్చు. బట్ అలాంటి ఫామ్లో లేని బ్యాట్స్మెన్ దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో తన ఫామ్లో రావడానికి అన్ని బిగ్ బాల్స్ తీసుకొని ఆడాడు. సో హీస్ ఫైనల్లీ బ్యాక్ టు ద ఫార్మ్. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ మ్యాచ్ నుంచి తను బాగా ఆడతాడేమో అనుకుంటున్నాను నేను. అండ్ ఈ మ్యాచ్లో అయితే ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ఎంఎస్ ధోని మ్యాన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎంఎస్ ధోని. అండ్ ఎందుకంటే ఒక స్టంప్ అవుట్ చేయడం చూసాం. అండ్ ఒక సింగిల్ హ్యాండ్తో నాన్ స్ట్రైకర్ ఎండ్లో అబ్దుల్ సమద్ని త్రో కొట్టి అవుట్ చేయడం చూసాం. ఇట్స్ అ వెరీ గుడ్ వన్. సో ఆల్ అబౌట్ ఎంఎస్ ధోని ఫినిష్ చేయడం చూసాం. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ఎంఎస్ ధోని ఇన్ దిస్ మ్యాచ్. బట్ చెన్నై బౌలర్స్ హ్యావ్ డన్ వెల్. ఎందుకంటే సోఫార్ ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్ అన్నింటిలో వాళ్ళ బెస్ట్ పవర్ ప్లే బౌలింగ్ అనుకుంటా, పవర్ ప్లే పర్ఫార్మెన్స్ అనుకుంటా ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచెస్లో సిఎస్కేకి. సో దే హ్యావ్ డన్ రియలీ వెల్. కుడోస్ టు ఆర్ బాయ్ నూర్ అహ్మద్. ఎందుకంటే తనకి అన్లకి వికెట్ రాలేదు. బట్ హీ హెస్ బౌల్డ్ బ్రిలియంట్లీ వెల్. క్రేజీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఐపీఎల్స్ స్పెల్ తనది. అంత బాగా బౌలింగ్ చేశాడు. ఎంత బాగా అంటే ఎంఎస్ ధోనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తుంటే తను ఎంత హంబుల్ అని అంటే, నాకు కాదు ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నూర్ అహ్మద్ డిజర్వ్ చేస్తాడు అని ఎంత బాగా బౌలింగ్ చేశాడు తను. సో దే హ్యావ్ రెస్ట్రిక్టెడ్ దెమ్ ఫర్ 160 odd. అండ్ దాని తర్వాత బ్యాటింగ్కి వచ్చిన సిఎస్కే దగ్గర ఫస్ట్ టైం మ్యాచ్లో ఒక ఇంటెంట్ చూశాను నేను. ఎందుకంటే షేక్ రషీద్ మన తెలుగుడు, గర్వంగా ఉంది నాకు కూడా. ఎందుకంటే షేక్ రషీద్ వాళ్ళు సైన్ చేసుకొని ఇట్స్ బీన్ 3 years. బట్ 3 years నుంచి ఒక్కసారి కూడా తనకి ఆడే ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. ఐ డోంట్ నో వై. ఎందుకు తనని దాపెట్టుకుని ఉన్నానో ఎన్ని రోజులు నాకు అర్థం కాలేదు. ఫీల్డ్లో వచ్చేవాడు, ఫీల్డింగ్ చేసేవాడు. బట్ ఎప్పుడు బ్యాటింగ్ ఆడే ఆప్షన్ రాలేదు. బట్ ఫైనలీ హీ హెస్ బ్యాటెడ్. తనకి ఛాన్స్ వచ్చింది, అద్భుతంగా ఆడాడు బాస్. గ్రేట్. అంటే తన బ్యాటింగ్ చూస్తుంటే తన ఇంటెంట్ ఫస్ట్ బాల్ నుంచి కొట్టడం స్టార్ట్ చేశాడు. అండ్ ఆ ఇంటెంట్ అనేది కనిపించింది. అండ్ షాట్స్ చూస్తే బ్రిలియంట్ షాట్స్, అద్భుతమైన షాట్స్ ఆడాడు. సో షేక్ రషీద్ లాంగ్ వే టు గో మ్యాన్. నీ బ్యాటింగ్ కోసం ఇంకా మేము ఎదురు చూస్తున్నాం ఫర్ వచ్చే మ్యాచ్లలో ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఫైనల్లీ ఒక మిడిల్ ఆర్డర్ అయితే ఐ డోంట్ నో వై వాళ్ళ సిఎస్కేకి పెద్ద స్ట్రగుల్ ఇస్ దేర్ మిడిల్ ఆర్డర్. ఎందుకంటే ఐ డోంట్ నో వై మ్యాన్. వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఎవరు, దీపక్ హూడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్. ఇది దిస్ ఈజ్ యువర్ మిడిల్ ఆర్డర్. సీరియస్లీ ఈ రాహుల్ త్రిపాఠి, హూడా ఆర్ మన విజయ్ శంకర్ ఎలా వస్తారు? విజయ్ శంకర్ ఈజ్ స్టిల్ బెటర్.
బట్ వీళ్ళిద్దరు ఎలా వస్తారనంటే ఏదో గ్రౌండ్ బ్యాటింగ్కి వచ్చే ముందు మ్యాగీ ఇట్లా బాయిలింగ్కి పెట్టేసి వస్తారు అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంత జల్దీ వస్తారో అంతే జల్దీ వెళ్ళిపోతారు. ఎందుకంటే 2 minutesలో మ్యాగీ అయిపోతుంది కదా, సో అది అయిపోతుంది, అది మాడిపోతుంది అని చెప్పేసి జల్దీ అవుట్ అయి వెళ్ళిపోతారు వాళ్ళు. అంత వర్స్ట్గా ఆడుతున్నారు. రాహుల్ త్రిపాఠి పర్ఫామ్ చేసావు. ఐ మీన్ ఆ ఇంపార్టెన్స్ అనేది డెఫినెట్లీ ఉంది సిఎస్కేకి, ఎందుకంటే తన ఫామ్లో రావాల్సింది. ఈజ్ అ వెరీ గుడ్ బ్యాటర్, బట్ దే హ్యావ్ ట్రైడ్ హిమ్. ఓపెనర్గా ట్రై చేశారు, నెంబర్ 3లో ట్రై చేశారు, బట్ హీఈస్ నాట్ డూయింగ్ వెల్. బట్ తను ఫామ్లోకి వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో యాజ్ యూజువల్ మళ్ళీ మిడిల్ ఆర్డర్ టాప్లో రచిన్ రవీంద్ర అండ్ షేక్ రషీద్ మంచి స్టార్ట్ ఇచ్చినా కూడా మిడిల్ ఆర్డర్ మళ్ళీ బోల్తా కొట్టేసింది. సో మ్యాచ్ మళ్ళీ టైట్ అయింది. బట్ ఈసారి దూబే నిలబడ్డాడు. దూబే ఈజ్ ద ఓన్లీ ప్లేయర్ హూ దే కెన్ రిలై ఆన్ ఆల్వేస్. ఎందుకంటే తను ఆల్వేస్ ఆడతాడు, ఆల్వేస్ తనకు ఒక సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ తన మ్యాచ్ గెలిపడానికి ట్రై చేస్తాడు దూబే. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో దూబేకి తోడుగా ఈసారి MS ధోని వచ్చాడు. 11 balls 24 బ్రిలియంట్ నాక్. ఫైనల్లీ MS ధోని నుంచి ఒక ఫినిషర్ నాక్. అండ్ ఫైనల్లీ సిఎస్కే చెట్లు నాటి అలిసిపోయి అసలు జగానే లేదు కాబట్టి ఫైనల్లీ మ్యాచ్ అయితే గెలిచేసింది. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ విన్ ఫర్ ద సిఎస్కే అండ్ యాజ్ వెల్ యాజ్ ఐపీఎల్కి కూడా. ఎందుకంటే LSG అన్బీటెన్గా గెలుస్తూ పోతూ ఉంది. సో ఇప్పుడు ఇంకా పాయింట్స్ టేబుల్ ఇంకా రసవత్తరంగా స్టార్ట్ అయింది, ఇంకా రసవత్తరంగా మారింది. సో ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ ఇప్పటి నుంచి ప్రతి టీమ్కి ఇంపార్టెంటే. అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఫైట్ ఐఎమ్ లైకింగ్ ఇట్. ఎందుకంటే ఇంతకుముందు ఐపీఎల్స్ అన్నింటిలోనూ 1-2 టీమ్స్ ఆల్వేస్ డామినేట్ చేసుకుంటూ ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ ఈ 2 టీమ్స్ పక్కా ప్లే ఆఫ్స్కి వెళ్తాయి అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. బట్ ఈ ఐపీఎల్లో అలా లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ ఈస్ డూయింగ్ వెల్. ఏ టీం ఎప్పుడు ఎలా గెలుస్తుందో తెలీదు. అండ్ బట్ సిఎస్కేకి అయితే ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. దే హ్యావ్ కమ్ బ్యాక్ టు ద విన్నింగ్ ట్రాక్. సేమ్ యాజ్ బిగ్ ప్లేయర్స్. ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచేసింది, SRH మ్యాచ్ గెలిచేసింది. సో వీళ్ళు మళ్ళీ విన్నింగ్ ట్రాక్లోకి వచ్చారు. సో వెరీ గుడ్ థింగ్. అండ్ మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి. సో ఫైనల్లీ ఈ మ్యాచ్ అయితే దిస్ ఈస్ ఫర్ ద సిఎస్కే ఫ్రమ్ ధోని అని అనుకోవచ్చు. అండ్ దట్ ఈస్ ఇట్. మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.